హాయ్. ఈరోజు అంశం టీత్, పన్ను, దంతాలు అంటాం కదా. భగవంతుడు మనకు జన్మనిచ్చారు, చక్కటి రూపాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి మనం అన్ని అవయవాన్ని, అన్ని పార్ట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోవాల్సిన వాటిలో పళ్ళు అనేది ముఖ్యమైనది. ఎందుకంటే నోట్లో పెట్టుకున్న అన్నం నమిలి లోపలికి పంపితే అది బలంగా, ఆరోగ్యంగా మన్ని చేస్తుంది. మానవుని నోటిలో వివిధ రకాల సూక్ష్మక్రిములు ఎప్పుడూ ఉంటాయి. జిగురు లాంటి పల్చటి సూక్ష్మక్రిముల పొర పళ్ళపై తయారవుతుంది. దీన్ని ఫ్లాక్స్ అని అంటారు. నిద్ర లేని వాటి వెంటనే నోరు జిగురుగా ఉండి వాసన రావడానికి పల్చటి పొరే కారణం. భోజనం చేసిన తర్వాత చిన్న చిన్న ఆహార పదార్థాలు పళ్ళల్లో ఇరుక్కుని ఉంటే అవి నోట్లోని సూక్ష్మజీవులను లాలాజలం సహాయంతో ఆమ్లాలుగా మారుతున్నాయి. ఈ యాసిడ్ వంటి పింగాణిపై రంధ్రాన్ని చేస్తుంది. ఈ రంధ్రం క్రమంగా పెరిగి పెద్దది పంటి నొప్పికి దారితీస్తుంది. పిప్పి పన్ను వల్ల ఇతర భాగాల్లో కూడా నొప్పి వస్తుంది. కళ్ళు లాగటము, తలనొప్పి, చెవి నొప్పి, కొందరికి కళ్ళు ఎర్రగా మారటం కూడా జరుగుతుంది. పిప్పి పళ్ళలో పురుగులు ఉంటాయి అనటం అనేది అపోహ. ఈ పిప్పి పళ్ళు బాగా పుచ్చిపోయి విరిగిపోయినప్పుడు ఆ విరిగిపోయిన భాగాలు చాకు మాదిరిగా కొసగా ఉండి నాలుకకో బుగ్గలకో రాసుకున్నప్పుడు నోటి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభ దశలోనే ఈ పిప్పి పళ్ళని ఫిల్లింగ్ చేయించుకుంటే మంచిది. పిప్పి పళ్ళు రాకుండా ఉండాలి అంటే స్వీట్స్, పళ్ళకు అంటుకునే చాక్లెట్స్ తినకూడదు. ఒకవేళ తిన్నా వెంటనే బ్రష్ చేసేయాలి. భోజనం తర్వాత కరకరలాడే క్యారెట్ కానీ దోస, యాపిల్ లాంటివి తింటే పళ్ళు శుభ్రపడతాయి. రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేసుకోవాలి. అసలు ఇంత బాధపడే కంటే కూడా పొద్దున లేవంగానే వెంటనే బ్రష్ అంటూ చేసుకుంటే పళ్ళు ఎప్పుడూ శుభ్రంగా, స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చాలామంది నిద్ర లేచిన కొన్ని గంటలకు బ్రష్ చేయటం అంటూ జరుగుతుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే పంటి బాధలు రావు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకుంటే నోటిలో ఈ పళ్ళతోనేగా నమిలి లేదా ఆ పదార్థాలు పచనం అయితేనే ఆరోగ్యంగా ఉంటాం, బలంగా ఉంటాం. జాగ్రత్తగా ఉండండి. ఉంటాను మరి.